హే గాయ్స్, అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ కృష్ణాష్టమి. ఈరోజు అయితే కృష్ణాష్టమి ఈవెంట్ స్పెషల్గా మా కాలేజీలో అయితే వశిష్ట ఈవెంట్ జరిపారు బై ది హ్యాండ్స్ ఆఫ్ హెచ్హెచ్ఓ. అందులో మనం కూడా ఒక పార్ట్ మేమే చేసాము. ఇది కొంచెం పెద్ద ఈవెంట్ లాగా చేస్తారు. కాలేజ్లో అందరూ ఇన్వాల్వ్ అవుతారు. ఒక పండగ మూమెంట్ని అయితే మేము మా కాలేజ్ సరౌండింగ్స్లో తెప్పిస్తాము. అందులో ఫస్ట్గా ఇక్కడైతే ముగ్గులు అది పెట్టారన్నమాట, రంగోలీ కాంపిటీషన్. ఇక్కడ అందరూ ముగ్గులు కొంతమంది వేశారు, మిగతా వాళ్ళందరూ డ్రాయింగ్ వేశారు. ఆ డ్రాయింగ్ అయితే చాలా అందంగా వచ్చింది. కొంతమంది అయితే వాళ్ళకి ప్రైజెస్, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అలా అయితే మొదటి 4లో నచ్చాయంట. ఆ మొదటి 4లో ప్రైజ్ ఉండొచ్చు అని చెప్పారు అక్కడ ఉండే కోఆర్డినేటర్స్. ఇంకైతే మా ఫ్రెండ్ కావ్య అని ఉంది, ఆ అమ్మాయినే సెలెక్ట్ చేయమన్నారు. ఆ 4లో ఏది బాగుందో చెప్పు, వాళ్ళకే ఫస్ట్ ప్రైజ్ ఇద్దామని. ఎందుకంటే తను కొంచెం యాక్టివ్గా ఉంటుంది ఇలాంటి వాటిల్లో కొంచెం, అందుకు అమ్మాయికి అడిగారు అక్క వాళ్ళు. ఇదైతే మాకు చాలా బాగా నచ్చింది. ఎంత క్యూట్గా ఉన్నాడో చూడండి కృష్ణుడు. బొమ్మ వేసిన వాళ్ళు సూపర్ వేశారు. ఇదైతే చాలా మందికి నచ్చింది. దీన్ని చూడంగానే క్యూట్ అంటా వెళ్ళిపోయారు మా ఫ్రెండ్స్ అయితే నా దగ్గర నుంచి. ఇదైతే చాలా కష్టపడి వేశారు. ప్రతి రంగుల కాంపిటీషన్లో ఈ చేతబడి ముగ్గు మాత్రం కామన్గా ఉంటుంది. ఇవి చాలా బాగున్నాయి. ఇదైతే క్లీన్గా ఉంది, చూడ్డానికి సింపుల్ అండ్ క్లీన్గా ఉంది. ఇదైతే కూడా నాకు చాలా బాగా నచ్చింది. అంత క్లియర్గా వెయ్యరు చాలామంది ముగ్గులు. ఇదైతే ఎవరో ట్రై చేద్దామని చేశారు, కానీ బాగానే చేశారు. ఇలా రంగోలీ కాంపిటీషన్ ఇదంతా మేము చూసి దానికి కొన్ని బాగుండే వాటికి మంచి కామెంట్స్, బాగాలేని వాటికి కొంచెం మేమే జోక్స్ వేసుకొని నవ్వుకుంటూ వెళ్ళాము. ఆ చేతపడి ముగ్గుకైతే మా ఫ్రెండ్ అమ్మాయికి నచ్చని సార్ ఉంటారు కదా, ఆ సార్కి చేసేస్తే ఆ సార్కి చేసి ఉంటే బాగుండు అని అలా జోకులు వేసింది. ఇది కూడా చాలా కష్టపడి వేశారు. డ్రాయింగ్ అయితే చాలా బాగుంది. డ్రాయింగ్ కమ్ ముగ్గులు వేశారు. డ్రాయింగ్ ప్లస్ ముగ్గులు కాబట్టి కొంచెం క్రియేటివ్గా అనిపించాయి. ఇది కూడా మాకు చాలా బాగా నచ్చింది. తర్వాత ఎంట్రన్స్లో డెకరేషన్ అయితే హైలైట్లో ఉంది. అది చూడంగానే అరే ఈవెంట్కి వెళ్ళాలి అని మాత్రం అనిపించింది. మేమైతే ఫస్ట్ చూడడానికే వెళ్ళాము, తర్వాత ఈవెంట్లో ఇన్వాల్వ్ అవుదాం అనిపించింది. ఆ డెకరేషన్ చూస్తే ఎంత బాగుందంటే నిజంగా 2 కళ్ళు అయితే సరిపోలేదు. ఈ ఎంట్రన్స్ డెకరేషన్ మాత్రం, ఈ థీమ్ అయితే హైలైట్లో ఉంది. ఫస్ట్ ఏమో ముగ్గు వశిష్ట హెచ్హెచ్ఓని రిప్రజెంట్ చేస్తూ లోగో వేశారు. తర్వాత ఈ డెకరేషన్ నిజం చెప్పాలంటే ఈ మెయిన్ డెకరేషన్ ఉంది కదా పైన ఇవన్నీ పేపర్ వర్క్ అయితే మేము చేసినట్టువే, అది ఇంకా హైలైట్ అనిపించింది. పైన అన్నిటివి కొన్ని అంటించారు, అది బాగుంది. ఇంకా అంటే చూడడానికి చాలా బాగుంది. ఇలా డెకరేషన్ అయితే చాలా ఉంది. డెకరేషన్కి అయితే మేము ఒక 4 days ముందు నుంచే వాలంటీర్స్ అందరూ చాలా బాగా వర్క్ చేశారు. ఇదైతే కృష్ణుడివి థీమ్స్ ఉంటాయి కదా, అంటే ఎంతమంది భార్యలు అవన్నీ వేసి ఇక్కడ అంటించారు. ఇదైతే బాగానే అనిపించింది, కొంచెం క్రియేటివ్గా. అంటే ఎప్పుడు ఇలా చేయలేదు డెకరేషన్. ఇది ఫంక్షన్స్ సెక్షన్ అన్నమాట. మా ఫ్రెండ్కి ఇలాంటి వాడడం చాలా ఇష్టము. మేము వాడాలంటే మన గురించి టోకెన్ తీసుకోవాలి. టోకెన్ కాస్ట్ వచ్చి ఒక 20, 10, 30 అలా ఉండొచ్చు. తర్వాత మేము ఏంటంటే ఎందుకు మనకు డబ్బులు వేస్ట్ ఆడేద్దాము ఎవరు రాకముందే అని చెప్పేసి వాలంటీర్స్ రాకముందే ఫస్ట్ మేద్దరమే వెళ్ళి అన్ని బోని చేస్తున్నాం అన్నమాట. ఆంటీ వాళ్ళు పనిచేసే వాళ్ళు అడుగుకొని మేము చేసేదంతా చూసి నవ్వుకుంటున్నారు. కావ్య అయితే ఇలాంటివైతే చాలా బాగా చేస్తుంది. వాళ్ళు చూస్తే డబ్బులు అడుగుతారు, త్వరగా చేద్దామని దొంగతనంగా ఆడుతున్నాం ఎవరికి కనిపించుకుంటా. ఇది కొంచెం లోపలికి ఉంటుంది, ఎవరికి కనిపించదు బయట. చూసిన వాళ్ళు మాత్రం డబ్బులు కట్టాలి, టోకెన్ తీసుకొని రండి అని మాత్రం చెప్పారు అంటే వాళ్ళ కోఆర్డినేటర్స్. కావ్య అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది ఇలా దొంగతనంగా ఏమన్నా చేయాలంటే. ఇంకా ఆడుతుంది, దాన్ని నేను అందిస్తున్నాను, తను వేసి ఆడుకుంటుంది. లాస్ట్కి గెలిచింది. గ్రేట్, త్వరగానే అయిపోయింది, కంప్లీట్ అయింది గేమ్. చిన్నపిల్లలాగా ప్రతిదానికి హ్యాపీ ఫీల్ అవ్వడం తనకి అలవాటు. ఇంకా
ని సెట్ చేయాలి వితిన్ 20 సెకండ్స్లో అనుకుంటా. అది ఒక గేమ్. ఇంకా వాలంటీర్స్ ఎవరు రాలేదు ఏ గేమ్కి. మేమైతే ముందే వెళ్ళి అన్నీ చూస్తున్నాము. తనే నన్ను అడిగింది ఒకరోజు నేర్పించమని. నాకు వచ్చు సాల్వ్ చేయడము. అలా నేర్పించాను. ఒక 3 డేస్ కావాలి నేర్పించాను. అది మళ్ళీ మర్చిపోయింది. అది మళ్ళీ నన్ను అడుగుతుంది ఎలా చేయాలని చెప్పి. ఇదైతే కప్స్ని బిల్డ్ చేయడం అంట, పిరమిడ్ బిల్డ్ చేయడం కప్తో, అది చేసాము. ఇంకా బొంగరం అయితే నాకు కావ్యకి రాదు. మాతో పాటు వచ్చిన ఇంకొక అమ్మాయి అనురాధ అని మా ఫ్రెండ్, అమ్మాయికి వచ్చు. అమ్మాయి అయితే నేను ట్రై చేస్తాను నాకు వచ్చు అని చెప్పి మాకు కాన్ఫిడెంట్గా చెప్పింది. తిరగతుంది చూడు, తిరగకపోతే అప్పుడు అడగండి అని. కావ్య అయితే తిరగదు, పరుగు పోద్దు ఖచ్చితంగా అంటుంది. వాళ్ళిద్దరి మధ్యలో నేనైతే ఏం జరుగుతుందా అని చూస్తున్నాను. లాస్ట్కి అయితే మీరే చూడండి. వేసింది. తర్వాత ఏం చెప్పిందంటే తాడు బాలేదు అని చెప్పింది. మాకైతే సాకు. అది వేస్తే తిరగలేదు, ఏటో వెళ్ళిపోయింది. తర్వాత వచ్చి తాడు బాలేదు అని చెప్పి చెప్పింది. కావ్య అయితే పరుగు పోయింది అనింది. ఈ డెకరేషన్ అయితే మేము ముట్టుకోగానే కింద పడిపోయింది. అది ఎవరైనా కోఆర్డినేట్స్ చూస్తే ఖచ్చితంగా తిడతారు. అందుకు కావ్య దాన్ని ఎట్టంటే పెట్టేసి వెళ్ళిపోతున్నారు ఏం తెలియనట్టు. డెకరేషన్ ఐటమ్స్ అయితే చాలామంది ఎంతో కష్టపడి చేశారు. వాళ్ళ కష్టానికి అయినా మేము వీటికి ఫోటోలు తీసుకుంటూ వీటి ముందు ఉన్నాము. ఇదైతే ఫోటో బూత్. ఇక్కడ ఫోటోలు తీసుకోవాలన్నా డబ్బులు ఇవ్వాలి. అలా ఫోటోలు తీసుకున్నాము. ఇక్కడైతే బెస్ట్ ఫ్రెండ్ గేమ్ అంట. అది కళ్ళకు గంతలు కట్టుకొని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కొట్టుకోవాలంట. ఇదేమో కొత్తగా అనిపించింది ఈ గేము. ఈ మధ్యలో పిరమిడ్ చేసి స్టీల్ గ్లాసుతో 3 ఛాన్సెస్ ఇస్తారు. బాల్తో కొట్టాలి. అది మిడిల్లో పెట్టారు. ఇంకా వెయిట్ లిఫ్టింగ్, ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. అన్ని గేమ్స్ దగ్గరికి అయితే మేము వెళ్ళలేకపోయాం. కొన్ని గేమ్స్ అయితే ఆడాము, కొన్ని గేమ్స్ అన్న వాళ్ళు ఆడుతుంటే చూసాము. చాలా బాగా గేము. అది సెన్సార్ కావాలో పెట్టి చేశారు, అన్న వాళ్ళే చేశారు. అది పోకుండా తీయాలి పూర్తిగా. ఇక్కడ అయితే వాలంటీర్స్ ఉన్నారు, బ్యాడ్జెస్ ఇస్తున్నారు అందరికీ. ఇదైతే చూడండి ఫ్రెండ్స్, నేను కావ్య కలిపి హెడ్ ఫోన్స్ గేమ్ అయితే ఆడాము. ఇది చాలా ఫన్గా అనిపించింది. తను ఎంతో కష్టపడి చెప్తుంది. నాకైతే ఆ డైలాగ్ ఎప్పుడూ వినలేదు, అందుకు నేనైతే చెప్పలేకపోయాను. ఇలా అయితే కావ్యైతే చాలా కష్టపడింది నాతో చెప్పించడానికి. అలా చెప్పిస్తే టోకెన్ రిటర్న్ ఇస్తారు. ఇక్కడైతే కృష్ణుడి చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు ఏవేవి ఉంటాయో అదంతా వాల్ డెకర్ వాళ్ళకి పోస్టర్ లాగా అంటించారు. ఇదైతే చాలా క్రియేటివ్గా అనిపించింది. అంటే పుట్టినప్పటి నుంచి తనకి ఎంత భార్యలు, అంటే కొన్ని ఘట్టాలు ఉంటాయి కదా ఆయన జీవిత కాలంలో ఇంపార్టెంట్వి, వాటన్నిటిని ఇలా చేశారు. ఇది కూడా చాలా బాగా అనిపించింది. ఇందులో ఏంటంటే కృష్ణుడు, రుక్మిణి, సత్యభామ గెటప్ వేయించారు. అదైతే రాధని తీసేశారంట ఈసారి. ఎందుకంటే తను ఎక్కువ కష్టాలు పడింది, అది సంథింగ్ ఏదో రీజన్ చెప్పారు. అదైతే మా ఫ్రెండ్స్కి చాలామందికి నచ్చలేదు. అంటే కృష్ణుడు అంటేనే రాధ లేదే కృష్ణుడు లేదు కదా అని చెప్పి అది అన్నారు. మనకైతే అంత తెలీదు దాని గురించి.
కాబట్టి నేనైతే మా ఫ్రెండ్స్ చెప్తా ఉంటే అది ఇది అనుకున్నాను. ఇంకా మళ్ళీ నేనైతే ఫన్ గేమ్స్కి క్రౌడ్ మేనేజ్మెంట్ చేశాను. ఇంకొక యాక్టివిటీ ఏంటంటే సాంగ్ డెడికేషన్. ఇక్కడైతే అన్న వాళ్ళు రచ్చ చేశారు. భలే అనిపించింది, భలే ఎంజాయ్మెంట్గా అనిపించింది. చూడడానికే మాకు చాలా చీరప్గా అనిపించింది. చేసిన దానికి వాళ్ళకి ఇంకా ఎంజాయ్ అనిపించుంటుంది. ఇది మేము ఆడిన హెడ్ ఫోన్స్ గేమే. ఇద్దరు అన్న వాళ్ళు, సీనియర్ అన్న వాళ్ళు ఆడారు. ఇది బొంగరం గేమ్. దీనికి టోకెన్ తెచ్చుకోవాలి. ఇలా అయితే మేము ఎండ్ చేసాం ఫ్రెండ్స్.